వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్. ఈరోజు మనం స్వర్ణగిరి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ స్వర్ణగిరి టెంపుల్ అన్నది హైదరాబాద్లోనే ఉందండి. దీన్ని మానేపల్లి ఫ్యామిలీ వాళ్ళు నిర్మించారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM to 2 PM, అలాగే ఈవినింగ్ 4 PM to 9 PM. ఇంకా మనకి బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా తెలియని వాళ్ళకి ఈ టెంపుల్ గురించి చెప్పినట్లయితే వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇది హైదరాబాద్లో మన దర్శనం చేసుకోవాల్సిన ఒక చక్కని ప్రదేశంగా మనం చెప్తాము. మేమైతే రీసెంట్గా జూలై 13th మన శనివారం సాయంత్రము స్వామివారిని దర్శనం చేసుకున్నాము. స్వామివారి దర్శనం అది కూడా శనివారం మేము చేసుకోవడము, అది కూడా నా పుట్టినరోజున చేసుకోవడం అన్నది ఒక బ్లెస్సింగ్స్ లాగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా కూడా మనకి స్వామివారి దర్శనం కలగాలి అంటే ఎంతో అనుగ్రహం అనేది ఉండాలి. సో అటువంటిది శనివారం నేను స్వామివారిని దర్శనం చేసుకోవడము, నా పుట్టినరోజున చేసుకోవడం అన్నది ఒక స్వామివారి దీవెనగా నేను భావిస్తున్నాను. మేము సాయంత్రం వెళ్ళడం వల్ల ఈ టెంపుల్ అంతా కూడా చక్కని జ్యోతులతో దీపాలతో మెరిసిపోతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా ఎంతో మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్ అన్నది March 7th అంటే 2024 March 7th నిర్మించడం అన్నది జరిగింది. చాలా మంది ఫోన్లో దీని గురించి చెప్పడం వల్ల అందరికీ కూడా తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ టెంపుల్ అన్నది హైదరాబాద్లో ఒక బెస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చండి. చాలా మందికి తెలియదు, కానీ ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా ఫోన్లో ఈ టెంపుల్ గురించి విశేషాలన్నీ పంచుకోవడం వల్ల నలుగురికి తెలిసింది. అలాగే మన బంధువులకి కానీ ఫ్రెండ్స్కి కానీ తెలియని వాళ్ళకి కానీ దీని గురించి చెప్పినట్లయితే వాళ్ళు కూడా ఒకసారి వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అండ్ చాలా బాగుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ దగ్గర నుంచి సైడ్కి మనం ఎంట్రన్స్లోకి వెళ్ళి స్వామివారి దర్శనం అన్నది చేసుకోవాలి. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎంతో మంది భక్తులు విచ్చేస్తున్నారండి. చాలా మంది దీని గురించి తెలుసుకొని ప్రతిరోజు కూడా చాలా సంఖ్యలో వస్తున్నారు. అయితే మనకి శనివారం ఆదివారము వెళ్ళకపోవడమే మంచిది, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకున్న హాలిడేస్ అన్నవి సాటర్డే సండేనే కాబట్టి ఒక్కోసారి తప్పదు. స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఎంత కష్టాన్నైనా కూడా మనం బరాయించాలి కదా, ఎందుకంటే అంత తొందరగా మనకి స్వామివారి అనుగ్రహం అన్నది కలగదు కాబట్టి తప్పదు. శని ఆదివారాలైనా కూడా మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే తప్పకుండా వెళ్లాల్సిందే. చూశారు కదండి, గోపురము ఇవన్నీ కూడా సాయంత్రం పూట చక్కగా ఇక్కడైతే మొత్తం కూడా అలంకరించారు. ఎవరైనా సరే ఒక్కసారి ఈ దేవాలయంకి విచ్చేసిన తర్వాత ఇంకోసారి రావాలి అన్న భావన అన్నది తప్పకుండా కలుగుతూ ఉందండి, ఎందుకంటే అలాంటి ప్రదేశం ఇది. సో మేమైతే ఇదే మొదటిసారి నేను అలాగే నా పుట్టినరోజున స్వామివారి దర్శనం చేసుకోవడం అన్నది ఒక గొప్ప అనుగ్రహంగా, ఒక స్వామివారి దగ్గర నుంచి దీవెనలు తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇది మనకి లోపలికి వెళ్లే దారి అన్నమాట. దీన్ని మనం ఇక్కడ ఎంట్రన్స్ గా చెప్తుంటాము. సో ఈ చుట్టూ ప్రహరీ గోడ అంతా కూడా వెంకటేశ్వర స్వామి నామాలతోటి ఉంది. అలాగే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి అన్నది దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఈ టెంపుల్ కి ఒక హైలైట్ అన్నమాట. ఇంకా ఈ టెంపుల్ అన్నది కన్స్ట్రక్షన్ లో ఉంది, కొన్ని నిర్మాణం అన్నది జరుగుతూ ఉన్నాయి. సో ఇలా మనం ఇక్కడ వెళ్తూ ఉంటే ఇన్ని రకాలుగా మనకి చాలా విగ్రహాలు అనేవి ఎదురుపడుతూ ఉంటాయి. అన్ని కూడా మనం దర్శనం చేసుకుంటూ చక్కగా ఈ గుడి మొత్తం సరౌండింగ్స్ అన్ని కూడా చూసుకుంటూ మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించే విగ్రహాలన్నీ మనం మెట్లు ఎక్కుతుంటే కనిపిస్తూ ఉంటాయండి. చాలా బాగున్నాయి రాముల వారి విగ్రహాలు ఇవన్నీ కూడా. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ గోపురం అన్నది మనం స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత కనిపించే ప్రదేశం ఇది. సో ఇదండి, మేము ఈ జూలై 13th శనివారం రోజు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా వీలైతే ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఒకసారి దర్శనం చేసుకోండి. అలాగే తెలియని వాళ్ళకు కూడా దీని గురించి వివరించి వాళ్ళని కూడా మీతో తీసుకువెళ్ళండి. ధన్యవాదములు.